నెక్స్ట్ అప్డేట్ లో అయినా చూడాలి ఏమైనా చేస్తారో చేయరో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అని మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో నేనైతే ఈ మోటో Z45 తీసుకొని ఇప్పటికైతే 1 year అయితే అయింది. October 12th తీసుకున్నాను. ఇప్పటికే 1 year దాటేసింది. సో నేను ఇప్పుడైతే దీన్ని 1 year ఫుల్ రివ్యూ చేస్తాను. హానెస్ట్గా ఇందులో ప్రోస్ ఏవి కాన్స్ ఏవి అన్ని మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటివరకు అయితే నేను యూజ్ చేసింది ఇదే ప్రైమరీ డివైస్ అనమాట. సో ఇంకా లేచకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ దీని బిల్డ్ అండ్ డిజైన్ గురించి కనుక మాట్లాడుకుంటే, దీని ఫ్రేమ్స్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్స్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి లెదర్ ఫినిష్ తో వస్తుంది. నాకైతే ఇది నచ్చే తీసుకున్నాను. అసలు ఫోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అనే చెప్పాలి. దీని ఇన్హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ తో కూడా వస్తుంది. దీని వెయిట్ కూడా నాకు తెలియదు, కాకపోతే లైట్ వెయిట్ గా ఉంటుంది. పైన మనకి డాల్బీ అట్మాస్ అని ఉంటుంది. ఇది మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి కనుక మాట్లాడుకుంటే, ఇది 6.6 inch FHD+ డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. LTPO ప్యానల్ తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ లో ఆటో అడ్జస్ట్మెంట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇది మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. డైలీ యూస్ కి అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. గేమింగ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం లాగ్ ఫీల్ అవుతుంది ఎక్కువసేపు ఆడినట్లయితే. నేను ఎక్కువ గేమ్స్ అయితే ఆడను ఇందులో, డైలీ యూస్ కి అయితే వాడుతూ ఉంటాను. సో నాకైతే ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే, ఇది మనకి రావడం Android 14 తో వస్తుంది. 1 year మేజర్ అప్డేట్ తో Android 15 అయితే అప్డేట్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ 2 years వరకు ఉంటాయి. దీనిలో ఉండే స్టాక్ ఆండ్రాయిడ్ వల్ల అయితే మనకి క్లీన్ గా ఉంటుంది. బ్లోట్వేర్ అయితే అసలు ఏది ఉండదు. కాకపోతే వీళ్ళు ఇచ్చే మోటో యాప్స్ మాత్రం చాలా ఉంటాయి. కుప్పలు ఇస్తారు. ఎందుకు ఇస్తారో అర్థం కాదు. వీళ్ళకి దగ్గర ఉన్న ప్రతి ఫీచర్ ని ఒక యాప్ లో అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో. అదైతే కొంచెం మెస్సీగా అనిపిస్తుంది. కాకపోతే ఓకే, ఫీచర్స్ అయితే ఎక్కువ వాడడం, కాకపోతే పడి ఉంటాయి అంతే అందులో. సో నెక్స్ట్ ఇంకా దీని కెమెరా విషయానికి వస్తే, దీంట్లో మనకి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరాలో మనం పోర్ట్రేట్ ఫోటోస్ తీయొచ్చు. డే లైట్ లో మాత్రం ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. వీడియో అయితే మనకి 1080 60 FPS వరకు వెళ్తుంది. అండ్ మనకి దీంట్లో సెకండరీ కెమెరా 8 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 MP తో వస్తుంది. ఫోటోస్ అన్ని కూడా డే లైట్ లో చాలా స్మూత్ గా వస్తాయి. అండ్ దీంట్లో మనకి కెమెరాలో ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి దాంతో మనకి ఫోటోస్ అయితే చాలా నీట్ గా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా దీని బ్యాటరీ విషయానికి వస్తే, బ్యాటరీ అయితే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇస్తారు. బాక్స్ లో మనకి 20 watt ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో మనకి దీనికి మాక్సిమం 1 hour 20 minutes ఆ టైం లోపు మనకైతే ఫుల్ ఛార్జ్ అయిపోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ దీని డైలీ బ్యాకప్ కూడా బాగుంటుంది. ఈ 1 year యూజెస్ లో మాక్సిమం నాకైతే 90% వరకు బ్యాటరీ అయితే మెయింటైన్ అయింది. కాకపోతే సెకండ్ అప్డేట్ వచ్చిన తర్వాత నాకు ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది బ్యాటరీ విషయంలో. అవి ప్రోస్ అండ్ కాన్స్ లో మాట్లాడుకుందాం మనం. ఇంకా నెక్స్ట్ మనకి కనెక్టివిటీ అండ్ నెట్వర్క్ విషయానికి వస్తే, దీంట్లో మనకి 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. 5G కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. నేను ఇంట్లో మొత్తం 5G వాడుతూ ఉంటాను. 4G తక్కువ, 5G కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెట్వర్క్ స్పీడింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంకా నాకు నచ్చేది దీని స్టాక్ ఆండ్రాయిడ్ ఇవై. నాకు అది నచ్చే తీసుకున్నాను. అసలు మోటోకి వెళ్ళడానికి ప్రిఫర్ చేసింది దానికోసమే. ఇంకా దీని కాన్స్ విషయానికి వస్తే, నాకైతే ఇది 1 year అయిన తర్వాత మేజర్ అప్డేట్ వచ్చాక నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనుకుంటా. బ్యాటరీని అయితే డౌన్గ్రేడ్ చేశారు. ఎందుకో తెలియదు, నేను యూజ్ చేయడం వల్ల లేకపోతే వాళ్ళు అప్గ్రేడ్ లో అలా మార్చారో తెలియలేదు. కాకపోతే ఇది మాత్రం బ్యాటరీ చాలా వర్ష్ గా అయితే బ్యాకప్ ఇచ్చేది. 1 day కూడా సరిగ్గా ఉండేది కాదు. నార్మల్ గా కొన్న కొత్తలో అయితే 1 day సూపర్ గా వచ్చేది. నెక్స్ట్ 1 dayకి మించి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కాకపోతే అప్డేట్ తర్వాత ఎందుకైందో తెలియలేదు. ఇప్పటికీ కొంచెం పర్లేదని చెప్పాలి, కాకపోతే మరీ అంత బ్యాకప్ అయితే లేదు. ఇప్పటికైతే నాది 90% అయితే బ్యాటరీ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ లో అయినా చూడాలి ఏమైనా చేస్తారో చేయరో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని ఫ్రేమింగ్ అనమాట. దీని ఫ్రేమ్స్ అల్యూమినియం ఫ్రేమ్స్ తో వచ్చినా సరే, నాకైతే ఇక్కడ టిక్ టాక్ సౌండ్స్ అయితే వస్తుంటాయి ఇలా ప్రెస్ చేసినప్పుడు. అవి ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. నా ఒక్కడి దాంట్లోనే వచ్చాయో లేదంటే అన్ని డివైస్ అలాగే ఉన్నాయో కూడా తెలియలేదు. అండ్ మనకి అదే ఆ సేమ్ అప్డేట్ తర్వాత బ్రైట్నెస్ కూడా తగ్గిపోయింది. చాలా అంటే చాలా దారుణంగా వస్తుంది బ్రైట్నెస్ మాత్రం. మనకి సరిగ్గా డే లైట్ లోకి వెళ్ళి సూర్యుడు కరెక్ట్ గా మధ్యలో ఉన్నప్పుడు మనం ఫోన్ యూస్ చేయాలంటే మాత్రం అసలు అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. ఇది నాకు తెలిసి మేజర్ అప్డేట్ తర్వాత వచ్చిన సెకండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వల్ల అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరాలు అనమాట. కెమెరా సెట్టింగ్స్ లో దీంట్లో ఆటో HDR అనే ఆప్షన్ ఉంటుంది. అదైతే మనకి ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి టోగుల్ ఇచ్చారు. కాకపోతే అది ఆఫ్ చేసినా సరే మళ్ళీ వచ్చేసరికి ఆన్ అయ్యే ఉంటుంది. ఇది ఒకటి నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మేజర్ కాన్ వచ్చేసరికి, దీంట్లో 1 year కరెక్ట్ గా 1 year యూస్ చేసిన తర్వాత కొంచెం హెవీగా యూస్ చేస్తుంటే నాకైతే ఇది ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అయిపోయేది, రీబూట్ అయ్యేది వస్తున్నాను. ఎందుకైతే అర్థం కాలేదు. నేను కరెక్ట్ గా వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ తమ్నెయిల్ ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ అప్పటికప్పుడు ఆఫ్ అయిపోయేది. ఎందుకు ఆఫ్ అయితే తెలియదు. ఇలా ఒక 4-5 times అయితే జరిగింది నాకు. కరెక్ట్ గా నాకు 1 year అయిన తర్వాత ఇది 5 times అయితే జరిగింది అలాగా. కాకపోతే ఎందుకైంది అన్నది అయితే తెలియలేదు. సో ఇంక ఇవన్నీ పక్కన పెడితే, ఫోన్ మాత్రం నేను తీసుకున్న రేంజ్ కి అయితే బెస్ట్ అనే చెప్పాలి. ఇది నేను 12K అరౌండ్ కొన్నాను. అప్పటి నుంచి నేనైతే వీడియోస్ అన్ని దీంట్లోనే చేస్తున్నాను. నాకైతే నచ్చింది ఫోన్. బట్ కాన్స్ కొన్ని ఉన్నాయి, తప్పదు, ఎందులో అయినా ఉంటాయి. కాకపోతే వీటిని కొంచెం నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లో అయినా సాల్వ్ చేయగలిగితే బెటర్గా ఉంటాయి. సో ఇంకేది ఇవాళ వీడియో ఇక్కడ వరకు చూసారు కాబట్టి లైక్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం 1Kకి దగ్గరలోనే ఉన్నాం. త్వరలోనే 1K అయితే కంప్లీట్ చేసేద్దాం. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.